తోట గంగరాజు కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో జరిగేటువంటి స్పందన కార్యక్రమంలో భారతీయ జనతా కిసాన్ మోర్చా పశ్చిమ గోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క రైతు పశు కిసాన్ క్రెడిట్ కార్డులు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వటంలో కొంతమంది బ్యాంకర్లు అలసత్వం వహించడంపై ఈరోజు వెంటనే అర్హులైనటువంటి అందరికీ కూడా పశు కిసాన్ క్రెడిట్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని ఈ సందర్భంగా కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలాడ నాగరాణి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం ఆర్థిక సంవత్సరం 10,000 రైతులు పశు పోషణ నిమిత్తం కిసాన్ క్రెడిట్ కార్డులకి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చే 2 లక్షల వరకు ఏ విధమైనటువంటి హామీ లేనటువంటి 4% వడ్డీతో ఇచ్చేటువంటి ఏదైతే కిసాన్ క్రెడిట్ కార్డులు ఉన్నాయో అవి 10,000 మంది దరఖాస్తు చేయగా కేవలం 4,500 మంది రైతులకు మాత్రమే మంజూరు చేసి మిగతా యొక్క దరఖాస్తులు ఎక్కడున్నాయో కూడా తెలియనటువంటి పరిస్థితి ఈ జిల్లాలో నెలకొని ఉంది. ఈ విషయాన్ని వారితో చర్చించడం జరిగింది జిల్లా కలెక్టర్ గారితో. వారు వెంటనే బ్యాంకర్లకు సరైన ఆదేశాలు ఇచ్చి ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో కూడా అర్హులందరికీ కూడా పశు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తారని వారు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో అవసరమైన చోట బ్యాంకులు, జాతీయ బ్యాంకులు కొత్తవి ఏర్పాటు చేయాలని వారిని సందర్భంగా కోరడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు కూడా పంట మురుగు కాలువలను యుద్ధ ప్రాతిపదికన ప్రక్షాళన చేయడం జరిగింది. అయితే ఏదైతే పెనుమంటలో ఉన్నటువంటి గోస్త అనేది డ్రైను, తల్లిపరకు డ్రైను, వెస్ట్ పొక్కిలేరు, అదేవిధంగా తొక్కాడ అటువంటి ఏదైతే ఉన్నాయో దేవరకోడ అటువంటి కొన్ని మురుగు కాలువల జిల్లాలో ప్రధానంగా తవ్వవలసినటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల రైతాంగం నీటి మునిగిపోయి వచ్చేటువంటి ఖరీఫ్కి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. గత సంవత్సరం కూడా పూర్తిగా నీటి మునిగి పంట చేయికి దక్కనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి నిధులు మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన ఈ కాలువలను ప్రక్షాళన చేయాలని వారిని జిల్లా కలెక్టర్ వారిని కోరటం జరిగింది. వారు వెంటనే స్పందించి మేము వచ్చేటువంటి అతి త్వరలోనే నిధులు మంజూరు చేస్తారని వారు ఈ సందర్భంగా హామీ ఇవ్వటం జరిగింది.